సరే, ఉమ్మడి నల్గొండ జిల్లా టాపిక్ లో మాట్లాడదాం అనుకున్నా. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ పైన ఒక రకంగా యుద్ధమే చేస్తుండు, సందర్భం బట్టి మాట్లాడుతా ఉన్నాడు. రాజగోపాల్ రెడ్డి పరిస్థితి ఏంది కాంగ్రెస్ పార్టీలో? మీరు మంచి ప్రశ్న. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మేము ఉమ్మడి నల్గొండలో 12 నియోజకవర్గాల్లో ఉమ్మడి నల్గొండ మొత్తం ప్రభావితం చేసే శక్తి ఈ రోజు ఉంది ఎవరికంటే రాజగోపాల్ రెడ్డి. ఎందుకంటే అతని గురించి మనం సర్వే చేసినప్పుడు ఒక గొప్ప పాయింట్, మిగిలిన ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో ఏంటంటే ల్యాండ్ స్కామ్స్ అవి ఇవి ఉంటాయి, కానీ ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళ కార్యకర్తలు ఎవరన్నా భూ కుంభకోణం అలాంటివి చేశారనుకో, ఫస్ట్ ఈయన పిలిచి కార్యకర్తకు వార్నింగ్ ఇచ్చి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాడు. అంటే ఇలాంటి చర్యలు, స్కామ్స్ ఇలాంటి చర్యలలో చేస్తాడు. రెండోది, అడిగిన వాళ్ళందరికీ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం, అట్ ద సేమ్ టైం ఎంతో మంది కంటాప్టేషన్ ఇవన్నీ చేశారని ఉన్నది. కానీ మొన్న కోమటిరెడ్డి బ్రదర్స్ లో కంపేర్ చేస్తే కోమటిరెడ్డి వెంకరెడ్డి గురించి నియోజకవర్గంలో సర్వే చేసినప్పుడు వారేమో ఒక నలుగురు ఏజెంట్లను పెట్టుకొని రోల్ చేస్తారు అనే ఒక ఈక్వేషన్ అక్కడ తెర మీదకి వచ్చింది. కొంచెం అటు ఇటు సోసోగా ఉంది. కానీ రాజగోపాల్ రెడ్డి కాన్స్టిట్యూన్స్ లో ఉమ్మడి నల్గొండలో ర్యాంకింగ్ ఇస్తే మా కంపెనీ ఫస్ట్ ర్యాంక్ ఇస్తుంది. తర్వాత సెకండ్ ర్యాంక్ కింద నగరికల్ వేములవీరేశం, వీళ్ళంతా ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నారు. కానీ రాజగోపాల్ రెడ్డి వ్యక్తిత్వం మీద ప్రజల్లో 90% యాక్సెప్టెన్సీ. అలాంటి వ్యక్తికి ఈ మధ్యన కొంచెం సోషల్ మీడియాలో కొంచెం బాగా అదవుతుంది, అది మంత్రి పదవి అని అదని. ప్రజలు కూడా ఏంటంటే కొంచెం ఇస్తే బాగుంటుంది నాకు ఆలోచనలో 90% యాక్సెప్టెన్సీ. కానీ ఆయన ఆలోచన ఒక మంత్రి పదవి లాగా కనిపిస్తలేదు. ముఖ్యమంత్రి చైర్లో కూర్చోవాలి, ఎప్పటికైనా భవిష్యత్తులో కూర్చోవాలి. ఆలోచనలు అనేవి మీరు అన్నట్టు మీడియా ప్రాపగండా బేసిక్ గా. అతను మీకు చెప్పాడా? చెవులో కాదు కదా. నిన్న మాట్లాడుతూ కూడా, రవీంద్రబాద్ లో మాట్లాడుతూ కూడా యువతలో రాజకీయాల్లోకి రావాలి, అతని ఆలోచన కరెక్టే. జెన్జీని ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు అన్ని అయిపోయినాయి, పాతతరాలు అయిపోయినాయి. జెన్జీని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళను రాజకీయాల్లోకి రావాలి, కొత్త శక్తి పుట్టుకు రావాలి. మీరందరూ ఏమనుకున్నారంటే కొత్త పార్టీ పెడతారు, ఒక ఆలోచన క్రియేట్ అవుతుంది మాట్లాడే మాటల ద్వారా. కానీ అదేం లేదు. మేబీ అతనికి కలిగిన ఒక అసంతృప్తి వల్ల కొంచెం వస్తాయి కదా మాటలు. కానీ వాస్తవానికి ప్రజల్లో హీజ్ ఏ గుడ్ లీడర్. ఉమ్మడి నల్గొండలో ఒకవేళ ఏమైనా తేడా వస్తే ఉమ్మడి నల్గొండలో కాంగ్రెస్ పోయే సీట్లు ఒక 8-9 పోతాయి. క్లియర్ అంటే హీ కెన్ ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తి ఉంది తనకి. సో కాబట్టి కాంగ్రెస్ అంత పెద్ద తప్పు చేస్తుందనే అనుకోను, తనని కాపాడుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. ఓకే.